వాస్తవంగా మొన్న 117, 139 దాకా వెళ్ళింది ఆయిల్ బ్యారెల్ వచ్చేటప్పటికి. ఇప్పుడు మళ్ళీ $80లకు పడిపోయింది. యుద్ధం ఆగింది అనగానే. అయితే 19వ తారీఖు దాకా స్పష్టత రావాలి. ఎందుకంటే లెబనాన్‌లోని హెజ్బుల్లా మీద ఇజ్రాయెల్ దాడి చెయ్యకూడదు అన్నటువంటిది ఇరాన్ పెట్టినటువంటి షరతు అంగీకరించింది అమెరికా అని చెప్పేసి ఓ పక్కన పాకిస్తాన్ చెప్పింది. ఈవెన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా నేను చెప్పేశాను, ఆపిచ్చేస్తున్నాను అన్నాడు. కానీ తాజాగా ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది గంటల్లోనే. ఆహ్, నిన్న ఇవాళ కూడా కొన్ని ఎలిమినేషన్స్ జరిగినాయి. కొంతమందిని లేపడేశారు. తాజాగా హెజ్బుల్లాని పూర్తిగా అంతమొందించే వరకు మేము లెబనాన్ నుండి వెనక్కి తగ్గేది లేదు, ఖాళీ చేసే ప్రసక్తి లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. లెబనాన్‌కి సంబంధించిన ఎట్లాంటి షరతులకు మేము కట్టుబడి ఉండబోమని చెప్పేసాడు నెతన్యాహు. ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి తగ్గదు, మా సైనిక చర్య అక్కడ కొనసాగుతుంది అన్నటువంటిది స్పష్టంగా చెప్పేశాడు. ఇజ్రాయెల్ చేసిన బేరు దాడులకి ఇరాన్ ఎట్లాంటి ప్రతిదాడులు అయితే చేయలేదు. మేము స్పందిస్తే అమెరికాతో కుదిరిన ఒప్పందం మొక్కలవుతుందంటూ ఓపిక పట్టింది. కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.